తెలుగువారి 3 రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా చివరి రోజు జరుపుకునే పండుగే కనుమ. ఈ పండుగ రోజున అంగరంగ వైభవంగా పశువులను పూజిస్తూ ప్రకృతి ఒడిలో దీనిని జరుపుకుంటారు. అంతేకాకుండా ఎలాంటి ప్రయాణాలు చేయకుండా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రోజు ప్రయాణాలు చేయకూడదని ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. తెలుగు లోగిలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. భోగి మంటలతో సంక్రాంతి నోములతో అలరించిన పండుగ 3వ రోజు కనుమగా రూపాంతరం చెందుతూ వస్తుంది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలు పండుగగానే భావించకుండా మనుషులకు మూగజీవాలకు మధ్య ఉన్న విడదీయలేని బంధానికి ప్రతీక అని పురాణాలు చెబుతున్నాయి. ఏడాది పొడవునా రైతులకు అడుగడుగునా తోడుండే పశువులను గౌరవించుకునేందుకు ఈ గొప్ప పర్వదినం ప్రతి ఏడాది సంక్రాంతి 3వ రోజున జరుపుకుంటారు. ఈ పండుగను కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా ఇప్పటికీ జరుపుకుంటూ వస్తున్నారు. చాలామంది పెద్దవారు కనుమనాడు కాకైనా కదలదని చెబుతూ ఉంటారు. ఈరోజు ప్రయాణాలు చేయకూడదని ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. ప్రకృతితో పాటు కుటుంబ సభ్యులతో ఇంట్లోనే కలిసి గడపాలని దీని అంతరార్థం. కాబట్టి ఇప్పటికీ కొంతమంది ఎలాంటి ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే కనుమ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. కనుమ రోజు మినుములు కూడా తినడం ఒక సంప్రదాయంగా వస్తుంది. శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములతో తయారు చేసిన గారెలు లేదా ఇతర పదార్థాలను తీసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. అంతేకాకుండా కనుమ పండుగ రోజున కొన్ని పల్లెలు ధాన్యపు అంకులను ఇంటి గుమ్మానికి కట్టి పక్షులను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇలా చేయడం ప్రకృతి పట్ల కృతజ్ఞత చాటిన వారు అవుతారని పూర్వీకులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా అందరికీ ఆరోగ్య రికార్డులు తయారు చేస్తామని చెప్పారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సంపదకు విలువ పెరుగుతుందని సీఎం చెప్పారు. ఆరోగ్యంతో పాటు సోలార్ విద్యుత్ను మరింత ప్రోత్సహిస్తామని, అన్ని పంపు సెట్లకు కుసుమ్ పథకం కింద సోలార్ పరికరాలు అందిస్తామని తెలిపారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని, ఇప్పటికే 10 లక్షల కుటుంబాలను ఈ పథకం కింద దత్తత తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టులో భాగంగా కందులవారిపల్లి, రంగంపేట, నారావారిపల్లి గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా 147 మంది నిరుపేదలకు ఏడాదిలోగా ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూలపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాంతీయ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి వనరుల నిర్వహణపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం అన్ని రిజర్వాయర్లో 950 టీఎంసీల నీరు ఉండటం సంతోషకరమని చంద్రబాబు పేర్కొన్నారు. 2026 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టును ప్రారంభిస్తామని, దీనిని మొట్టమొదటిసారిగా నారావారిపల్లి నుంచే శ్రీకారం చుట్టామని వెల్లడించారు. వీటితో పాటు సోలార్ పవర్ సిస్టమ్, ప్రకృతి సేద్యం, యువతకు ఉపాధి కల్పించే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. తిరుపతి నగరాన్ని విజయవాడ, విశాఖపట్నం తరహాలో మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సాంకేతిక నైపుణ్యాలను పెంచడం ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించి రాష్ట్రంలో సంపదను సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేశారు. 2026లో సంజీవిని ప్రాజెక్ట్ రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు నారావారిపల్లి, స్వర్ణ నారావారిపల్లి కూడా స్టార్ట్ అయ్యింది. మొత్తం జిల్లా అంతా కూడా కంప్లీట్ చేస్తాం. ఒక విధంగా హెల్త్లో ఏ విధంగా మానిటర్ చేయాలో మీరే రేపటి నుంచి ఆ డీటెయిల్స్ చూస్తారు. చాలా ప్రాంప్ట్గా అపాయింట్మెంట్స్ మొదలుకొని కడాన అల్టిమేట్గా ఏఐ డాక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ విత్ న్యూట్రిషన్, విత్ ట్రీట్మెంట్, విత్ హెల్త్ స్కోర్. ఈరోజు నీ హెల్త్ స్కోర్ ఎక్కడుంది అని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వల్నరబుల్ పేషెంట్స్ అందరి యొక్క క్లినికల్ టెస్టులు చేస్తాం. బాగా సేఫ్గా ఉండేవాళ్ళని వదిలిపెడతాం, వాళ్ళకు వన్స్ ఇన్ ఇయర్ చేస్తాం. ఎవరైతే వల్నరబుల్గా ఉంటారో వాళ్ళు మాత్రం వన్స్ ఇన్ 3 మంత్స్ చేస్తాం. ఫస్ట్ రాష్ట్రం అంతా వల్నరబుల్గా ఉండే అందరినీ పూర్తి చేస్తున్నాం, తర్వాత స్టూడెంట్స్ చేస్తున్నాం, తర్వాత జనరల్ పబ్లిక్ కూడా చేస్తాం. అందరి హెల్త్ కాపాడడం మా బాధ్యతగా తీసుకుంటున్నాం. It is a big game changer. We will work it out.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడల హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాజధాని అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని సీతారామ గార్డెన్స్ లో 51వ జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈడుపుగల్లులోని సీతారామ గార్డెన్స్లో 51వ జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 51వ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్లో 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనడం శుభపరిణామమని అన్నారు. కబడ్డీ ఆట ద్వారా శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు టీం వర్క్ చేయటం వంటివి అలవర్చుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని, త్వరలో క్రీడలను మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లనుందని తెలియజేశారు. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నారని, అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని ప్రకటించారు. స్కూల్ గేమ్స్ నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని ప్రతిభా పాఠవాలను వెలికితీస్తామని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడా రంగాన్ని పెంపొందించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరిన్ని క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో మరిన్ని జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రికెట్ గేమ్స్ కూడా ఇప్పుడు విశాఖపట్నంలో దగ్గర 6-7 ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా జరిగినాయి. ఎందుకంటే మనం ప్రభుత్వం కూడా ఫెసిలిటేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో తెలుసు మనకి, హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ కామన్వెల్త్ గేమ్స్ కానీ, అలాగే అక్కడ గచ్చిబౌలి స్టేడియం కానీ, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వచ్చినాయి. ఇవాళ భవిష్యత్తులో మనం కూడా అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అవసరమైతే పీపీపీ పద్ధతిలో కూడా వెళ్ళడానికి ఇవాళ ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. అట్లాగే కొంత ల్యాండ్స్ కూడా వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నాను. అలాగే అమరావతిలో ఈరోజు ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. క్రీడాకారుల్ని ప్రోత్సహించుకుంటూ ముందు తీసుకెళ్ళడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. మొన్న కూడా మీరు చూశారు, ఎవరైతే వరల్డ్ కప్లో మరి పాల్గొన్నటువంటి ఆడబిడ్డకు కూడా మనం స్థలం కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్పకుండా ఇంకా మరింత భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్రీడా రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు. దేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో క్రీడాకారులు ఉండాలి, అలాగే ప్రపంచంలో భారతదేశంలోని క్రీడాకారులు నెంబర్ 1గా ఉండాలనే కోరికతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. తదనంతరం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మాట్లాడుతూ 51వ జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు అండర్-20 విభాగంలో 4 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. 29 రాష్ట్రాలకు చెందిన సుమారు 450 మంది కబడ్డీ క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనడానికి విచ్చేశారని అన్నారు. 29 రాష్ట్రాలకు చెందిన జట్లతో పాటు జాతీయ క్రీడా సాధికారక సంస్థ టీంతో కలిపి మొత్తం 30 జట్లు ఈ పోటీలో పాల్గొంటారని వివరించారు. లీగ్ కమ్ నాకౌట్ దిశలో పోటీలు జరుగుతాయని తెలిపారు. దేశం తరపున అంతర్జాతీయ మ్యాచుల్లో పాల్గొన్న కబడ్డీ క్రీడాకారులతో పాటు ప్రో కబడ్డీలో పాల్గొన్న క్రీడాకారులు వారి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించనున్నారని ఆయన వివరించారు. అమేచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయబడిన టెక్నికల్ ప్రతినిధులు ఈ మ్యాచ్లను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయని, సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుగులో జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేస్తామని ఆయన తెలియజేశారు. ఏదైతే సీతారామ గార్డెన్స్ డైరెక్టర్ ఉన్నారో విష్ణువర్ధన్ రావు గారు, నందమూరి విష్ణువర్ధన్ రావు గారికి, అలాగే మా కబడ్డీ కుటుంబ సభ్యులందరికీ, మా అన్నలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 29 స్టేట్ నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ సెలెక్ట్ అయిన టీంని ఇండియన్ టీమ్గా ప్రకటిస్తారు సెలెక్టర్స్. అలాగే ప్రో కబడ్డీ ఫ్రాంచైజీస్ అందరూ కూడా ఇక్కడ సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికీ NYPN న్యూ యంగ్ టాలెంట్ కోటాలో వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 15 నుంచి 18వ తారీఖు వరకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఫైనల్స్ వచ్చేటప్పటికి 18వ తారీఖున ఫైనల్స్ ఉంటాయి. మొత్తం 28 స్టేట్స్, అలాగే ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీంతో సహా 29 స్టేట్స్ వచ్చినాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కేవీ ప్రభావతి, ప్రముఖ పారిశ్రామికవేత్త నందమూరి విష్ణువర్ధన్ రావు,
అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు అర్జున్ రావు, కేవీ నాంచారయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని చాలా చోట్ల కోడి పందాలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ వ్యక్తి కోడి పందాల్లో ₹1.5 కోటి గెలిచాడు. పైపోయిన వెంకటరామయ్య, బరిలో రాజమండ్రి రమేష్, గుడివాడ ప్రభాకర్ కోళ్ల మధ్య పోటీ జరిగింది. సేతువ కోడిపై రమేష్కు చెందిన డేగా కోడి నెగ్గడంతో అతడు ₹1.53 కోట్లు గెలుచుకున్నాడు. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే భారీ పందెమని స్థానికులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పండుగ పూట పల్లెల్లో కోడి పందాలు హోరాహోరీగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది అతిపెద్ద పందెం ఒకటి నమోదై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం ఒక్క పందెంలోనే ఏకంగా ₹1.53 కోట్ల చేతులు మారడం స్థానికంగా సంచలనంగా మారింది. తాడేపల్లిగూడెం పరిధిలోని పైపోయిన వెంకట్రామయ్య బరిలో ఈ భారీ పందెం జరిగింది. రాజమండ్రికి చెందిన రమేష్, గుడివాడకు చెందిన ప్రభాకర్ తమ పందెం కోళ్లతో బరిలోకి దిగారు. రాజమండ్రి రమేష్ డేగ జాతి పుంజును రంగంలోకి దించగా ప్రభాకర్ సేతువ పుంజుతో పోటీ పడ్డారు. ప్రారంభం నుంచే ఈ పందెంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇరు పక్షాల వారు పంతానికి పోయి ₹1,00,000 పందెం కాశారు. బరిలో 2 కోళ్లు తలపడగా చివరకు రమేష్కు చెందిన డేగ పుంజు పైచేయి సాధించి విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో రమేష్ ₹1.53 కోట్ల భారీ మొత్తాన్ని గెలుచుకున్నారు. ఈ ఏడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరిగిన పందాల్లో ఇదే అత్యధిక మొత్తంతో కూడిన పందెమని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా వేలల్లో లక్షల్లో జరిగే పందాలు ఈసారి ఏకంగా 1 కోటి దాటడం చర్చనీయాంశమైంది. పందెం జరిగిన బరి వద్దకు భారీగా జనం తరలివచ్చి ఈ ఉత్కంఠ భరిత పోరును తిలకించారు. కేసీఆర్తో కలిసి జగన్ రాయలసీమ లిఫ్ట్ను తాకట్టు పెట్టేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. 2020లో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందన్న ఆయన 2024 వరకు ఇద్దరూ దాదాపు 4 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో స్టే కొనసాగిందని గుర్తు చేశారు. వీరి రాజకీయాలను ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్తో లాలూచీ పడి జగన్ రాయలసీమ లిఫ్టును తాకట్టు పెట్టారని ఆరోపించారు. అప్పట్లో తెలంగాణలో అన్న కేసీఆర్ సీఎం అయితే ఏపీలో తమ్ముడు జగన్ సీఎం, ఇద్దరిది విడదీయలేని అనుబంధం అంటూ ఎద్దేవా చేశారు. 2020లో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని తెలిపారు. 2024 వరకు దాదాపు 4 ఏళ్ల పాటు ఇద్దరు సీఎంలుగా ఉన్న సమయంలో స్టే కొనసాగిందని అన్నారు. వీరి కుమ్మక్కు రాజకీయాలను ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్జీటీ స్టే విధించిందా, ఎన్జీటీ పనులు ఆపిందా, ఎన్జీటీ పెనాల్టీ వేసిందా అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. అసలు లిఫ్ట్ పనులే మొదలు పెట్టలేదని, 100 కోట్లు దోచుకోవడం కోసమే మట్టి పనులకు పరిమితమయ్యారని విమర్శించారు. మట్టి పనుల బిల్లులు చేసుకోవడానికి మాత్రం ఎన్జీటీ స్టే అడ్డు రాలేదని, లిఫ్ట్ నిర్మాణానికి స్టే అడ్డు వచ్చిందంటూ చురకలంటించారు. రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు. నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతా, ఎన్జీటీ స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. మీరిద్దరు సొంత అన్నదమ్ముళ్ళు, రక్తం ఇద్దరిది ఒకటే. అటువంటిప్పుడు 4 ఏళ్ళు కేసీఆర్తో లాలూచి పడి ఎన్జీటీ స్టే వేకేట్ చేయించకుండా, ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో అడుగుతుండా? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాలూచి పడి అని స్ట్రైట్గా అడుగుతుండా? ఇది మీ టైంలో చేసిన పాపాలని ఈరోజు మాకు వంటగట్టేదానికి ఎట్టి ప్రయత్నం చేస్తాం? రాయలసీమ పేరెత్తి ఆగలేదు. ఇంకైనా నోరు మూసుకొని గమ్ము కూర్చోండి. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. నోరు పారేసుకోబోకండి. సంక్రాంతిని పురస్కరించుకుని విజయవాడ శివారులోని తాడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత ఈ సంప్రదాయ వేడుకలు మళ్లీ ప్రారంభం కావడంతో స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది. పెనమలూరు ఎమ్మెల్యే బొడే ప్రసాద్ ఆధ్వర్యంలో పోరంకి గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. 6 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు బోడే వెంకట్రాం,
పెనమలూరు మండల టీడీపీ అధ్యక్షులు అనుమూల ప్రభాకర్రావు మాట్లాడుతూ 2002లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తండ్రి గారు ప్రారంభించిన ఈ సంప్రదాయం 2019 తర్వాత కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిందని అన్నారు. తాజాగా వీటిని పూర్వ వైభవంతో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్ట్ అదిరే అభి పాల్గొని సందడి చేశారని అన్నారు. గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న ఈ వేడుకలను ఇకపై ప్రతి ఏటా నిరంతరాయంగా కొనసాగిస్తామని వెల్లడించారు. తాడిగట్టు మున్సిపాలిటీ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్క పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఈ సంక్రాంతి సంబరాలని పురస్కరించుకుంది అందరూ పాల్గొని ఆటల పోటీలు కానీ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా మరి సాయంత్రం జబర్దస్త్ ఆర్టిస్ట్ అదిరే అభి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దాదాపు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఈ సంక్రాంతి సంబరాలని తిరిగి ప్రారంభించడం జరిగింది. 2002లో ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు నాన్నగారు. మరి కొన్ని కారణాల వల్ల 2019 తర్వాత ఈ సంబరాలని ఆపడం జరిగింది. మళ్ళీ తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఈ సంవత్సరం మళ్ళీ తిరిగి ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభించడం జరిగింది. బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు కొన్ని వేల మంది ఇక్కడ సినిమా యాక్టర్లు కూడా వచ్చేవాళ్ళు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మరి జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ. ఇది ఒక సంక్రాంతి పండగలాగా జరుపుకున్నట్టుగా ఈ తాడిగడప మున్సిపాలిటీ పారింగ్లో అంత బ్రహ్మాండంగా బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిపేవాళ్ళం. మరి ఇప్పుడు మా వెంకట్రాము 2014-19 మధ్యలో కూడా బ్రహ్మాండంగా జరిపాం. మధ్యలో 3-4 ఏళ్ళు సరే వాళ్ళు ఏదో ఆళ్ళు జరుపుకుంటున్నారో మధ్యలో మనం ఆ క్రీడల్లో మనం వెళ్ళకూడదు, వాళ్ళు జూద క్రీడల వైపు ఆకర్షిస్తున్నారు, మనం కొంత ప్రశాంతంగా ఉంటే బెటర్ అని ఉన్నాం. కానీ మరి మా వెంకట్రాము ఇప్పుడు బ్రహ్మాండంగా యువజనులతో కలిపి బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. తన స్నేహితుడు అనిల్ సుంకర నిర్మించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం సంక్రాంతికి అసలైన విజేతగా నిలిచిందని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశంసించారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచిందని తన మిత్రుడు శర్వానంద్తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలియజేశారు. యంగ్ హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు రామ్ అబ్బరాజు కేక్ కట్ చేసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గతంలో బాలకృష్ణ నటించిన క్లాసిక్ హిట్ నారీ నారీ నడుమ మురారి తరహాలోనే తన స్నేహితుడు అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం కూడా అద్భుత విజయాన్ని అందుకుందని హర్షం వ్యక్తం చేశారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచిందని తన మిత్రుడు శర్వానంద్తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలియజేశారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ సినిమాకు అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయని, థియేటర్ల సంఖ్యను కూడా పెంచుతున్నామని తెలిపారు. ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు బాగున్నప్పటికీ తమ సినిమా ప్రేక్షకులకు వారం రోజుల పాటు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేలా ఉందని పేర్కొన్నారు. అండ్ సంక్రాంతి విన్నర్గా అందరూ డిక్లేర్ చేస్తున్నారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సందర్భంగా విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని మేజర్ పార్ట్ అంతా స్టార్ట్ చేసాము. మా హీరో గారు, నేను, మన ఎంపీ గారు ముగ్గురం దసరా దైవ దర్శనం చేసుకుని అదే రోజు మా డైరెక్టర్ గారు చేసుకుని ఆ ఫైనల్ షెడ్యూల్కి వెళ్ళాము. మళ్ళీ ఆ అమ్మవారి ఆశీస్సులతో నిన్న మూవీ చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రెస్పాన్స్ చూసి ఇక్కడి నుంచే మా సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి విజయవాడ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాను ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్. మా టీం తరపున ప్రతి థియేటర్లోనూ త్వరలో అన్ని థియేటర్లోనూ విస్తృతంగా ఉంటుంది. ఇవాళ 5 సినిమాలు ఉన్నాయి కాబట్టి అన్ని సినిమాలు బాగున్నాయి, అన్నీ ఎంజాయ్ చేయండి. మా సినిమా మరీ బాగుందని అంటున్నారు, మీరే డిసైడ్ చేయండి. విజయవాడ ఉత్సవ దసరా రోజున అమ్మవారి దర్శనం చేసుకుని ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఫైనల్ షెడ్యూల్ మొదలై ఆటంకం లేకుండా ఇవాళ సంక్రాంతిని తీసుకొచ్చారు. నిజంగా చూస్తే ఒక చిన్న బడ్జెట్ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఇవాళ చూస్తున్నాం పెద్ద హీరోలన్నీ కూడా
దాదాపు సంవత్సరం టైం పడుతుంది. చిత్ర పరిశ్రమ బాగుండాలంటే చిన్న హీరోలు, చిన్న సినిమాలు మరిన్ని వచ్చి సక్సెస్ అవ్వాలి. తప్పకుండా ఈ సంక్రాంతికి సుమారు 5 చిత్రాలు వచ్చినాయి. 5 చిత్రాలు విజయం సాధించినాయి. దాంట్లో ముఖ్యంగా నారీ నారీ నడుము మురారి సంక్రాంతి విన్నర్ అవడం చాలా బ్రహ్మాండంగా ఉంది. అన్ని చిన్న చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటూ, అందులో ముఖ్యంగా శర్వానంద్ నాకు ఎప్పటి నుంచో మిత్రుడు. తను ఎప్పటి నుంచి చాలా మంచి చిత్రాలు చేసే వ్యక్తి. గత 2-3 సంవత్సరాల నుంచి కొంచెం ఇబ్బందులు పడుతున్నా నిన్న రాత్రి చూస్తే ఫుల్ లెంత్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా. దర్శకుడు రామ్ అబరాజు మాట్లాడుతూ విజయవాడ ఉత్సవాల సమయంలో దుర్గమ్మను దర్శించుకొని షూటింగ్ పూర్తి చేశామని, ఇప్పటికే సక్సెస్ మీట్ను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు నిన్న మా సినిమా రిలీజ్ అయింది. అంతా చాలా పాజిటివ్ రివ్యూస్, అంతా జనాలందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. సో అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేసి అందరి దగ్గరికి రీచ్ అవుతాం. అండ్ ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ, ఆడియన్స్కి అందరికీ, అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా హీరో గారు శర్వా గారికి ఇది ఒక సంక్రాంతి హ్యాట్రిక్ ఇది. సో ఆయనకి శర్వా గారు ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా హిట్ కొట్టడం జరిగింది. సో ఈసారి కూడా అదే రిపీట్ అయింది. త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం స్ఫూర్తిదాయకమని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు పేర్కొన్నారు. చైతన్యం కలిగించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని, కుల వ్యవస్థలోని అన్యాయాలను అరికట్టారని అన్నారు. త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం స్ఫూర్తిదాయకమని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రవీంద్రరావు అన్నారు. ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద రామస్వామి చౌదరి జయంతి సందర్భంగా రామస్వామి చౌదరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ 1887 జనవరి 15న కృష్ణా జిల్లాలో జన్మించిన త్రిపురనేని రామస్వామి చౌదరి చిన్ననాటి నుంచే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నారని, న్యాయ విద్య అభ్యసించి న్యాయవాదిగా పనిచేసి సమాజంలో న్యాయం, సమానత్వం ఉండాలన్న ఆలోచనతో సాహిత్యాన్ని ఆశ్రయించారని అన్నారు. రచనలతో ప్రజల్లో ఆలోచన చైతన్యం కలిగించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని, కుల వ్యవస్థలోని అన్యాయాలను అరికట్టారని పేర్కొన్నారు. జనవరి 15వ తారీఖున మన కృష్ణా జిల్లాలో జన్మించారు. ఈయన ఆ రోజుల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థను కానీ, మూఢనమ్మకాలను కానీ ఇవన్నీ ఆయన అప్పుడు ఉన్న వ్యవస్థలో మార్పు తీసుకురావాలని ఒక సాహిత్య రూపంలో సమాజానికి ఆయన ఎంతో మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు కూడా కొన్ని వ్యవస్థలు ఇంకా మారకుండా కంప్లీట్ అవుతున్నాయి. ఆ రోజున ఆయన ఎంతో విశేషంగా కృషి చేసి ఈ యొక్క వేదాలు, కుల వ్యవస్థ కానీ, సమాజంలో పెరుగుతున్న నమ్మకాలు కానీ, మూఢనమ్మకాలు కానీ ఇవన్నింటినీ ఆయన సాహిత్య రూపంలో మనందరికీ అందించారు. అటువంటి వారి గొప్ప జీవిత చరిత్రని ఈరోజు మనం తెలుసుకుంటూ ఆయన గురించి మాట్లాడుకోవడం అదృష్టం. అలాగే ఆయన యొక్క ఏదైతే వారసత్వ సాహిత్య సంపద ఉందో దాన్ని ముందు తరాలు కూడా ఎక్కడికి తీసుకెళ్ళి వారి యొక్క భావజాలాన్ని మన వచ్చే జనరేషన్లో కూడా పెడితే కొంత సమాజంలో ఉన్న మంచి. ప్రజలకు సంక్రాంతి కానుకగా విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలం కాజా నుంచి కృష్ణా జిల్లా పెద్దౌటిపల్లి వరకు నిర్మించిన రహదారిని ఒకవైపు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎన్హెచ్ఏఐ అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఈ రహదారిని ప్రారంభించారు. ప్రజలకు సంక్రాంతి కానుకగా విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలం కాజా నుంచి కృష్ణా జిల్లా పెదవటిపల్లి వరకు నిర్మించిన రహదారిని ఒకవైపు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎన్హెచ్ఏఐ అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఈ రహదారిని ప్రారంభించారు. ముందుగా నేషనల్ హైవే అథారిటీ అధికారుల వాహనాలు రహదారికి పైకి ప్రవేశించాయి. అనంతరం ఇతరుల వాహనాలను అనుమతించారు. మార్చిలోపు 2 వైపులా రహదారులను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెప్పారు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఇంకా విజయవాడలోకి రాకుండా నేరుగా రాజధానిలోకి వెళ్లేలా అవకాశం కల్పించామన్నారు. పూర్తిస్థాయి రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాతే వెంకటపాలెం వద్ద టోల్ ఫీజు వసూలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. గుంటూరు, చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలు కాజా టోల్గేట్ దాటిన తర్వాత వెస్ట్ బైపాస్లోకి వచ్చి గొల్లపూడి మీదుగా చిన్నౌటిపల్లి వరకు వెళ్తాయి. అక్కడ నుంచి ఏలూరు వైపు హైవేలోకి చేరుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే గొల్లపూడి నుంచి చిన్నౌటిపల్లి మీదుగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి.
కాజా వైపు నుంచి వచ్చే వాహనాలు నేటి నుంచి నేరుగా ఏలూరు వైపు వెళ్ళొచ్చు. అలాగే గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ బైపాస్లో గొల్లపూడి వద్ద విజయవాడ హైదరాబాద్ హైవేలోకి చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళిపోవచ్చు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు కాస్త జూదానికి వేదికలుగా మారుతున్నాయి. పండుగ పూట భక్తి సంప్రదాయాలు పక్కన పెట్టి కోడిపందాలు, పేకాట శిబిరాలతో బరులు హోరెత్తుతున్నాయి. బాపులపాడు మండలం వేలేరులో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అక్కడ కేవలం జూదమే కాదు, మద్యం కూడా ఏరులై పారుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాల మాటున కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో భారీ ఎత్తున కోడి పందాలు బరులు ఏర్పాటు చేశారు. కేవలం పందాలే కాకుండా వీటి ముసుగులో గుండాట, పేకాట వంటి జూద క్రీడలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఈ పేకాట శిబిరాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. పందాల బరుల వద్దే నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక్కడ మద్యం క్వార్టర్ బాటిళ్లను నిర్ణీత ధరల కంటే భారీగా పెంచి విక్రయిస్తున్నారు. పండుగ సరదా పేరుతో సాగుతున్న ఈ అసాంఘిక కార్యకలాపాలు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి. జోదం, మద్యం ఏరులై పారుతున్నా సంబంధిత వర్గాల పర్యవేక్షణ కరువైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు కృష్ణా జిల్లా పెద్దపారుపూడి మండలం కోర్నిపాడు గ్రామానికి చెందిన యువ రైతు ఆకుల నాగరాజు. 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పలు తీగజాతి చెట్లు, జాతి కూరగాయల సాగు చేస్తూ రోజుకు 30,000 ఆదాయం తీస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వ్యవసాయం మీద మక్కువతో 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఏడాది పాటు ఆదాయం వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని కూరగాయల పంటలను సాగు చేయడం ప్రారంభించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం కోర్నిపాడు గ్రామానికి చెందిన యువ రైతు ఆకుల నాగరాజు 30 మంది కూలీలకు ప్రతిరోజు ఉపాధిని కల్పిస్తూ తాను పండిస్తున్న పొట్ల, కాకర, చిక్కుడు, సొర, బెండ, బొప్పాయి, మునగ పంటలను తానే గుడివాడ రైతు బజార్లో విక్రయిస్తూ మంచి లాభాలను గడిస్తున్నాడు. రోజుకి 30,000 సంపాదిస్తున్నానని నాగరాజు అంటున్నారు. ప్రతి రైతు పలు పంటల సాగు చేస్తూ ఏడాది పొడవునా ఆదాయం వచ్చేలా వ్యవసాయంలో మార్పులు చేసుకుని పంటలు పండిస్తే వ్యవసాయం దండుగ కాదు, ప్రతిరోజు పండుగే అంటున్నాడు యువ రైతు ఆకుల నాగరాజు. నేను మొత్తం 12 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నా. 7 ఎకరాలు బెండ తోట వేసా, 2 ఎకరాలు చిక్కుడు తోట వేసా, ఇప్పుడు పిచ్చుకు పొట్ల, సొర, మొత్తం కాకర, ఈ మొత్తం బెండ, సొర, కాకర, చిక్కుడు 5 వెరైటీలు దాకా వేసాం. మొత్తం వేయన్నా కానీ అన్ని వెరైటీలు డైలీ మనకి ఎక్కువ ఒకటే వెరైటీ తీసుకెళ్తే సేల్స్ తక్కువగా ఉంటుందని 4 రకాలు కొంచెం కొంచెం తీసుకెళ్తే మనకి ఇన్కమ్ కూడా బాగుంటది. అచ్చంగా ఒక వెరైటీ మీదే బేస్ అవ్వకోకుండా ప్రస్తుతానికి మాకైతే చాలా బాగుంది. డైలీ ఆదాయం వస్తుంది. ఇంకా మళ్ళీ మేము చేస్తానే ఉంటాం. ఇది అవ్వగానే వేరే చోట వేస్తాము. అలా మార్చి మార్చి వేస్తానే ఉంటాం. మొత్తం 12 ఎకరాలు వేసాం. బెండ 7 ఎకరాలు, చిక్కుడు 2 ఎకరాలు, బొప్పాయి ఎకరం, మళ్ళీ 1.5 ఎకరం బెండ వేసాం కొత్తగా. మళ్ళీ ములగ 60 సెంట్లు పెట్టాం, కాకర 60 సెంట్లు పెట్టాం, చిక్కుడు 2 ఎకరాలు పెట్టాం, మన సొరకాయ ఒక 20 సెంట్లు పెట్టాం, సొరకాయ, పిచ్చుకు పొట్లకాయ ఒక ప్యాకెట్ పెట్టాం. అయితే మళ్ళీ ఇప్పుడు బెండలు అయిపోతున్నాయి, దానిలో సొరకాయ పెడుతున్నాం. మళ్ళీ మార్కెట్ గుడివాడ రైతు బజార్లో మేమే అమ్ముకుంటాము. కాకపోతే రైతు బజార్ నిండా దళారులు ఎక్కువ అయిపోయారు. రైతులకి ఇది లేదు. కొంచెం రైతులకు కూడా ప్లేసులు ఇస్తే రైతులు కూడా ప్రతి రైతు అమ్ముకోడాకుంటే పంట వేయగలుగుతాడు. అదే దళారుల చేతులకు వెళ్తే వాళ్ళు ఇచ్చినంత మనం తీసుకున్నంత మనల్ని దోచుకుంటారు. మనకి ఏమి ఇన్కమ్ ఉండదు. వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చేసి వచ్చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.